హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీ పాన్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని ఎలా తెలుసుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇది చాలా ఇంపార్టెంట్. అంత సింపుల్గా తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనేది PAN 2.0 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే పాత పాన్ కార్డులు ఉన్నాయో వాళ్ళు కొత్త పాన్ కార్డులకు అప్డేట్ చేసుకోండి, లేదా పాన్ కార్డ్స్ అనేది వర్క్ అవ్వవు అని చాలా అప్డేట్స్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనం మన పాన్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే మీరు PAN 2.0లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సాధ్యమైనంత వరకు వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. మీ పాన్ కార్డ్ ఫస్ట్ అప్డేట్ అయిందా లేదా, అంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఎలా తెలుసుకోవాలంటే, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని వచ్చింది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంకొక పేజీ రావడం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో వెరిఫై పాన్ స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇక్కడ మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత పాన్ కార్డులో మీ పేరు ఎలా ఉందో ఆ పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నాకైతే నా పాన్ కార్డ్ చూడండి, PAN ఈజ్ యాక్టివ్ అండ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ PAN కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తుంది. ఒకవేళ మీకు నాట్ ఫౌండ్ అని కానీ, లేకపోతే PAN డీటెయిల్స్ నాట్ మ్యాచ్ అని కానీ, ఇన్యాక్టివ్ కానీ అని వస్తే మీరు ఖచ్చితంగా మీ PAN డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ PAN డీటెయిల్స్ అనేది ఇక్కడ రాకపోతే ఎలా అప్డేట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పాన్ కార్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.